నమస్కారం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. 5000 సంవత్సరాల క్రితం అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ భగవానుడు ఈ జగత్తుకు భగవద్గీతను బోధించారు. ఆ భగవద్గీతను ఎందరికో జ్ఞానగీతగా బోధిస్తూ ఉన్నారు గీతాగాన ప్రవచన ప్రచారకర్త ఎల్వి గంగాధర శాస్త్రి గారు. భగవద్గీత ఫౌండేషన్ను స్థాపించి ఎందరికో భగవద్గీత యొక్క ప్రాధాన్యతను ఆయన తెలియజెప్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే గీతా ప్రచారం కోసమే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి తొలి భారతీయ గాయకులు ఎల్వి గంగాధర శాస్త్రి గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. ఆయుష్మాన్ భవ, శతమానం భవతి, సంపూర్ణ శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా సంతోషం. మీ పాద పద్మాలకు నా నమస్కారాలు. చాలా మంది చిన్న కష్టం వస్తేనే నాకే ఎందుకు వచ్చింది దేవుడా, ఇక నా పని అయిపోయింది. లేదు, ఆ దృఢ చిత్తాన్ని మీకు ఆత్మస్థైర్యాన్ని, నీచమగు మనోదౌర్బల్యాన్ని అంటాడు చూడండి కృష్ణ. ఈ మనోదుర్బలత్వం ఎంతో కొంత పర్సంటేజ్ లో ఉన్నా దాని నుంచి మన మనసులోంచి పూర్తిగా తీసేసేది భగవద్గీత ఒకటే. సో అది దుఃఖేశ్వను దిగ్నమన అంటే అది సుఖేశ్వరాన్ని ఇస్తాడా, చాలా ధైర్యాన్ని ఇస్తాడు. అది చెప్తుంది పార్థ అధైర్యము పొందకము. కృష్ణుడు అర్జునుడికి ధైర్యాన్ని ప్రసాదించడంతోనే గీతోపదేశం ప్రారంభించాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఏమిటంటే నీచమైన మనోదౌర్బల్యం వదిలిపెట్టు. పార్థ నువ్వు అధైర్యం పొందద్దు, నీకు నేనున్నా. నేనంటే పరమాత్మే. పరమాత్మ అంటేనే కాన్ఫిడెన్స్, పరమాత్మ అంటేనే సర్వం. కొంతమందికి వినాయకుడు అంటే ఇష్టం, కొంతమందికి కృష్ణుడు అంటే ఇష్టం, రాముడు అంటే ఇష్టం, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, అమ్మవారి ఇష్టం, శివుడు అంటే ఇష్టం, ఇలా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఇష్టం కదా, ఇవన్నీ ఒకటేనా? ఇందులో చాలా గొప్ప రహస్యం ఉంది. ఈ క్లారిటీ జనాలకు తెలుసుకోవాల్సిన క్లారిటీ ఏమిటంటే, ఈ గీతలో ఒక మహద్వాక్యం ఉంది, కామ్య కర్మ, సకామ కర్మ, నిష్కామ కర్మ. అంటే దీని ఫలితంతో నాకు సంబంధం లేదు అని అనుకుని పనిచేసేవాడు వాడు ఒక కేటగిరీ. నిన్ను స్మరిస్తే నాకు డబ్బు వస్తుంది, అందుకనే స్మరిస్తాను. పరమాత్మ కూడా చెప్తాడు, నలుగురు నన్ను ఆశ్రయిస్తూ ఉంటారు నిరంతరం, ఆ నలుగురు నా భక్తులనే ఫీల్ అవుతుంటాను. ఆ నలుగురు ఎవరంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు. దేవుడా ఎక్కడున్నావు నా తలకి ఇలా రాసే, వాడికి ఏదో క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నట్టు. వీడి మీద పగబట్టి, వీడు మన క్యాస్ట్ కాదని వీడి మీద పగబట్టి వీడి తలకి అలా రాసేట, వీడది వాడి తిట్టడం. వీడు ఆర్తుడు అంటే ఆపదలో ఉన్నవాడు, రక్షించు అని. జిజ్ఞాసు అంటే తెలుసుకొన కోరేవాడు. దేవుడు ఎవడు, వాడి రూపం ఏమిటి, వాడి క్యారెక్టర్ ఏమిటి, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటాడు, వాడిని అన్వేషించటం ఎలా, వాడి ఆశీస్సులు ముందు మీరు నమ్మకంతోనే స్టార్ట్ అవుతుంది. దేవుడిని నమ్మని వాడి దగ్గర అసలు మీరు ప్రస్తావనే తీసుకురావద్దు. వాడు తెలుసుకొనగోరుతున్నాడు అనుకోండి, నాకు తెలుసుకోవాలి, నేను పరమ నాస్తికుణ్ణి, కానీ ఇన్ని కోట్ల నాస్తికుల పర్సంటేజ్ ఈ ప్రపంచంలో 0.00001 కూడా లేరు కదా. ఇన్ని కోట్ల మంది టెంపుల్స్ అని ఏదో రూపంలో, ఏదో మతమైనా ఇన్ని కోట్ల మంది వెళ్తున్నారు. వీళ్ళు అటు సిలువ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళు మసీద్ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళు వెంకటేశ్వర దగ్గర గుడికి వెళ్తున్నారు. ఇంతమంది ఈ నమ్మకంతో తిరుగుతున్నారు. ఏదో లేకపోతే ఎలా, ఏదో వెనకాల లెగసీ లేకపోతే ఎలా, ఏదో నమ్మకం లేకపోతే ఎలా. నేను నమ్మను, కానీ బట్ ఇదంతా చూస్తుంటే ఏదో తెలుసుకోవాలని ఉంది నాకు. చెప్పండి గురుదేవా అంటే అర్జునుడికి చెప్పినట్టే, నీ ఆసక్తిని బట్టి ఉపదేశిస్తారు. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ ఉందో నువ్వు డెఫినెట్గా వాడెవడో తెలుసుకోగలుగుతావు. డెఫినెట్గా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు వాడికి చెప్పద్దు. భగవద్గీతలో కూడా చెప్పింది అది. ఇదంతే నా అతపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి. అంటే నా మీద అసూయ ఉన్నవాడికి, నేనంటే ఇష్టం లేని వాడికి, తెలుసుకొన గోరన్న వాడికి, వాడికి ఎప్పుడు ఆసక్తి లేని వాడికి ఎప్పుడు భగవద్గీత నా ఈ మన సంవాదాన్ని ఎప్పుడు ఎవరికి ఉపదేశించవలదు అంటాడు. అలా చెప్పారు. సో ఆసక్తి లేని వాడికి, అసూయ ఉన్నవాడికి, తపస్వి కాని వాడికి అస్సలు వాడికి చెప్పద్దు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు, అది లాజిక్. అది వాడు వినడు కాబట్టి ఎందుకు వాడి దగ్గరికి ఎందుకు. నువ్వు కనిపించగానే భగవద్గీత పెట్టి వాయిన్ చేస్తున్నావు అనుకోండి, వాడు ఆ సందులో ఆ చివరి కనపడగానే ఇటు మాయమైపోతాడు, వాడికొద్దు. సో అట్లాగే ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ అయినా, అది రాముడైనా, మీరు ఇందాక అడిగిన ఇన్ని దేవుళ్ళు ఉన్నారు కదా, ఇందులో మీరు చూడండి, ఆరోగ్యం భాస్కరాది చేత్. ఆరోగ్య ప్రదాత ఎవరు? సూర్య భగవానుడు.
ధనమిచ్చేత్ హుతాశన. హుతాశనుడు అంటే ఎవరు? అగ్నిదేవుడు. అగ్నిదేవుడు ఏమిస్తాడు? ధనం ఇస్తాడు. ధనం. ఐశ్వర్యం మహేశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, ఐశ్వర్యం అంటే విభూతి, మహిమాతిశయం, జ్ఞానం. ఆ ప్రదాత మహేశ్వరుడు, శివుడు. చివరికి మోక్షమిచ్చేత్ జనార్దన. వీటిలో ఏది కోరుకుంటావో వాళ్ళ దగ్గరికి వెళ్తావు. మనుషుల యాటిట్యూడ్, నువ్వు ఎన్ని చెప్పినా కూడా నాకు డబ్బే కావాలి, అందుకని లక్ష్మీదేవిని ప్రార్థిస్తా. ఇంకా చాలా స్టోరీలు చెప్పేస్తాడు. డబ్బు లేకపోతే ఏది సాధ్యం కాదు, డబ్బు లేకపోతే ఏది కాదు, నీ మందు కొనుక్కోవాలని డబ్బు కావాలి, ఇంకోటి ఏదో కొనుక్కోవాలని డబ్బు కావాలి, పిల్ల పెళ్లి చేయాలన్న డబ్బు కావాలి, అడుగు తీసి అడిగేస్తే డబ్బే కావాలి. చాలా స్టోరీలు మనకేదో తెలియనట్టు చాలా స్టోరీలు. ఈ పక్కనే ఉన్నాడు, నాకు అవేవి వద్దు, నువ్వు చాలు అన్నాడు. ఆ యాటిట్యూడ్ ఉన్నవాడు కూడా అన్నాడు కదా. కృష్ణుడి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు తల్లి. ఆ ఇద్దరు ఎవరు? అర్జునుడు, దుర్యోధనుడు. ఇద్దరు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? కృష్ణుడి దగ్గర ఒక సైన్యం ఉంది, దాన్ని అర్థించడానికి వచ్చాడు దుర్యోధనుడు. ఆ సైన్యం పేరు నారాయణి. కృష్ణుడి దగ్గర ఉన్న సైన్యం పేరు నారాయణి. సో పాండవుల వైపు ఉన్న సైన్యం 7 అక్షౌహిణులు, కౌరవుల వైపు ఉన్న సైన్యం 11 అక్షౌహిణులు. ఇందులో నారాయణ సైన్యం అత్యధికమైన సైన్యం శ్రీకృష్ణుడి దగ్గర ఉండి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కృష్ణుడు అన్నాడు అర్జునుడు చూసి, జాగ్రత్తగా కోరుకో అనగానే, వేస్తున్నాడు వీడు మామూలు వాడు కాదు అనుకుంటున్నాడు దుర్యోధనుడు. నువ్వు ముందు వచ్చావు కదా, అందుకని నువ్వే ముందే కోరుకో, ముందు నువ్వు వచ్చావు కాబట్టి పిల్లలు, అతనికంటే వయసులో చిన్నవాడు, నువ్వు కోరుకో అంటుంటే ఎగేస్తున్నాడు, వీడికి మంట పెడుతున్నాడు. వీడొచ్చి ఆ సైన్యం పట్టుకుపోతాడు. చాలా చాలా జిత్తులు మారి కృష్ణుడు అనుకుంటున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు అడగమంటే, అర్జునుడు అడిగే లోపల కృష్ణుడు మళ్ళీ అన్నాడు, నేను ఆయుధం చేపట్టను, నా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, బాగా ఆలోచించి కోరుకో అంటున్నాడు. మళ్ళీ ఇస్తున్నాడు, క్లూ ఇస్తున్నాడు, వీడు క్లూ ఇస్తున్నాడు అనుకుంటున్నాడు వాడు. నేను ఆయుధం చేపట్టను, నీతో ఊరికే సాయం చేసేట్టుగా రథసారథిగా మాత్రమే ఉంటా అంటున్నాడు. ఏం ఉపయోగం లేదన్నట్టుగా. అర్జునుడు బాగా ఆలోచించి, నాకు అవేం అక్కర్లేదు పరమాత్మ, నువ్వు నాతో ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే అంటే అన్నాడు కృష్ణుడు. ఇక నేను పరిశేష న్యాయం అని ఒకటి ఉంది, నువ్వు వదిలిపెట్టింది నేను తీసుకోవటం, ఇక నేను చేయగలిగింది ఏముంది, ఆ సైన్యం తీసుకుని వెళ్తాను అని వెధవ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇచ్చి, వాడు వచ్చిందే ఆ పని మీద ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కానీ తెలియలేదు, మరణ సమయంలో కానీ తెలియలేదు. వాడు ఎంత తెలివిగలవాడురా, పెట్టెలన్నీ వాడు పట్టుకుపోయి, ఇంజిన్ ఒకటి వాడు పట్టుకుపోయి ఉత్త ఖాళీ పెట్టెలు ఇచ్చాడు ఆ ట్రైన్లో. అదే జరిగింది. అప్పుడు తెలిసింది ఈ ట్రైన్ రెడీగా ఉంది కోరుకో అంటే, ఇంజిన్ వాడు పట్టుకుపోయాడా, ఖాళీ పెట్టెలు నాకు వదిలేశాడా. యతో గావస్తతో ధర్మ, యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు, కృష్ణుడు ఎక్కడుంటే అది ఎక్కడ ఉంటుంది, అది ఎక్కడుంటే విజయం అక్కడ ఉంటుంది. అంతే. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మవ. ఫైనల్ బాటం లైన్ ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు, ముఖ్యంగా అర్జునుడు ఉత్తమమైన కార్యాచరణకి ప్రతీక. అర్జునుడు పురుష ప్రయత్నానికి ప్రతీక, శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహానికి ప్రతీక. ఈ కాంబినేషన్ ఏంటంటే, పురుష ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సర్వము విజయమే. అదే భగవద్గీత, విజయగీత. భగవద్గీత విజయగీత, ధర్మగీత. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మము, జ్ఞానము. అది జ్ఞాన గ్రంథం. దయచేసి దాన్ని రియలైజ్ అవ్వండి. ప్రభుత్వాలకు కూడా, ఇక్కడ ప్రభుత్వాలకి మనకి, నేను ఇందాక చెప్పబోయాను, చాలా ఈ దేశంలో ఈ ధర్మాన్ని నిలబెడుతున్నవాడు, ఆ మార్గంలో నడుస్తున్నాడు, ధర్మం పట్ల విశ్వాసం ఉన్నవాడు, భగవద్గీత పట్ల విశ్వాసం ఉన్నవాడు, హైందవ జాతి ఈ దేశం పట్ల విశ్వాసం ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు మోదీ. ది టఫెస్ట్ పర్సన్. మోడీ కంటే టఫెస్ట్ ఇంకొకటి ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్. మోడీ అన్న కాస్త సంయమనం పాటిస్తాడేమో, ఇతను అలా కాదు, ఇంకా టఫెస్ట్. ఇతని కంటే టఫెస్ట్ ఒకటి అస్సాం ముఖ్యమంత్రి. అతను గోవధ నిషేధం. ఇక్కడ ఎవరన్నా గోవును వధిస్తే వాళ్ళని నేను వధిస్తా, ఫినిష్. అక్కడ గోవధ లేదు ఇప్పుడు. అస్సాంలో గోవధ లేదు. అదేదో శర్మ అని వస్తుంది.
సో ఈ దేశాన్ని కాపాడగలిగేవాడు వీళ్ళు. ఇక్కడ ఇంకా కొన్ని చాలా ఈ సందర్భంగా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం, అలాగే ఈ హైందవ సమాజాన్ని ఉద్ధరించడం కోసం దీని మీద ఇష్టం వచ్చినట్టు రాళ్ళు విసురుతుంటే దాన్ని అడ్డుకుని తిరగబడే సంస్థలు వీళ్ళన్నిటికీ అటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, రకరకాల ఇవి ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, విహెచ్పిలు కానీ. ఎస్, వీళ్ళందరికీ వీటిల్లో ఒక సింధువులాగా, ఒక బిందువులాగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా ఉందని నేను ఖచ్చితంగా. ఆ జనాల ఐడియాలజీ మారకపోతే మంచి సమాజం ఎప్పటికీ ఏర్పడదు. మేము రీసెర్చ్ చేసి అంటే ప్రతి వాడికి ఒక మైండ్ సెట్, ఒక స్కిల్ సెట్ ఉంటుంది. నేనేం చేయగలను, నేను ఫైట్ చేయలేను జనాల్లోకి వెళ్ళి. నా మానసిక స్థితితో నా స్టేట్ ఆఫ్ మైండ్ నేను జనాలకి నేను బోధ చేయగలను, ఇన్స్పైర్ చేయగలను, పాడి చెప్పగలను. సో నాది అంత కృష్ణ సిద్ధాంతం. ఆయన చెయ్యమని చెప్తాడు, చెయ్యి అంటాడు, చేస్తాడు వాడు అంతే. ఆ చెప్పే ప్రీచ్ అలా ఉంటుంది. స్టేటస్కి, నా స్టేట్ ఆఫ్ మైండ్కి జనాల ఐడియాలజీ మారేంత వరకు ఈ లోకం మారదు అని నేను గట్టిగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే మీరు ఎన్ని రకాలుగా మీరు జనాలకి భగవద్గీతలు పంచిపెట్టినా ఇంకోటి ఏదో చేసినా జనాలు మారరు. మన మధ్యలోనే మీరు 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఈ దేశాన్ని లేకుండా చేస్తాను, ఈ పోలీస్ వ్యవస్థ అంతా మ్యూట్ చేయండి, లేకుండా చేస్తారనే పిచ్చవాగుళ్ళు వాగే ఒక కైండ్ ఆఫ్ రాజకీయ నాయకులు అలా వాగి మన మధ్యలోనే ధైర్యంగా తిరుగుతున్నారంటే అసలు హిందువులు ఎంత బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, జీవించి ఉన్నారా, మరణించారా? దీని మానసిక దౌర్బల్యం అంటారా, అతి సంయమనం అంటారా? ఈ స్థితి అవసరమా? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయ. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే అని. నిన్ను నువ్వు కాపాడుకోలేని దుస్థితిలో ఉన్నావు. హిందూయిజాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. హిందువులు సనాతన ధర్మాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్నారు. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం. ధర్మానికి అది అంటే ఎప్పుడు సనాతనంగా ఎప్పటిదో, పురాతనం ఎప్పటిదో బోధించబడి సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మం నుండి ఈ మానవాళిని సక్రమమైన మార్గంలో ప్రవేశింపచేయడానికి ఉపదేశించిన వేదాలని ఒకసారి పిండి ఉపనిషత్తులు చేసి దాన్ని ఇంకొకసారి పిండి భగవద్గీతను చేసి జనాలకు పంచిపెడితే వీళ్ళు దీన్ని కాపాడుకోలేని దుస్థితిలో ఉండటం అన్నది ఎక్కడో ఒక దశలో నేను తీవ్రంగా, అందుకని భగవద్గీత పాడి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్న వాడిని, భగవద్గీత పాడుతున్నప్పుడు ఇది కదా జనాలకి అందవలసింది, నా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ టు ప్రాపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత త్రూ అవుట్ ది వరల్డ్ అనుకున్నా. ఇదే చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు. నిజంగా మొదట్లో చెప్పినట్టుగానే ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇది, నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం లోకార్పణం. ఈ గీతని లోకార్పణమస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.